అండి, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ మనలో మాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గోదావరి చిన్న చేపల పులుసు చేస్తున్నానండి. పూర్తిగా చూడండి. ధనియాల స్పూన్ అండి, గసాలు ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, మిరియాలు ఒక హాఫ్ స్పూను, మెంతులు ఒక హాఫ్ స్పూను, ఎల్లుల్లి 4 రెమ్మలు తీసుకున్నానండి. తర్వాత కరివేపాకు కొంచెం తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకున్నానండి. పచ్చిమిర్చి 4 తీసుకున్నా. చూడండి, మట్టి మూకుల్లో చేస్తున్నాను దీంట్లోని. చూడండి, ఆయిల్ 3 స్పూన్స్ వేస్తున్నాను. చేపల కూర కదండి, పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ తొందరగా వేగాలంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా వేస్తున్నా. ఇప్పుడు చూడండి, అంతా మగ్గిపోయింది కదా, ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కదా. కొంచెం సాల్ట్, చేపల్లో కొంచెం వేసాం కదా, కొద్దిగా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము, కారం వేసుకుందాం. చేపల్లో కొంచెం కారం కలిపి పెట్టాం కదండి. ఇప్పుడు పులుసు వేద్దామండి. చింతపండు పులుసు. మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు వేసుకొని చేపలు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు 4 మిర్చి సగం వరకు కట్ చేసుకొని ఇట్లా వేసుకుందామండి. పుల్లిగా వేసుకున్నామనుకో కారం ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు పులుసు మనకి ఎంత కావాలంత సరిపడగా వాటర్ వేసుకొని అది కొంచెం బాగా ఉడకనిచ్చి దగ్గరికి అయ్యాక మగ్గనిచ్చి తర్వాత మనము నూరు పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, మసాలా తీసి చూపించాను కదా, అది ఇప్పుడు చూడండి కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయిందండి, గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, ఇంత బాగా స్మెల్ వస్తుంది.